అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆ దేశ యూనివర్సిటీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. H1B వీసాల ఫీజును భారీగా పెంచడం, వీసాల జారీలో నిబంధనలతో విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కరోనా తర్వాత అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. యుఎస్ వెళ్లే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య 44% తగ్గింది. ప్రభుత్వ నిధులు పొందాలంటే 10 షరతులు పాటించాలన్న కండిషన్స్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా యూనివర్సిటీలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రరాజ్యానికి ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్లేవారు. లక్షల ఫీజును యుఎస్ వర్సిటీలకు చెల్లించేవారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో విదేశీయులు యుఎస్ కు వెళ్లాలంటే వెనుకంజ వేస్తున్నారు. అమెరికా కాకుండా మరో దేశంలో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలు ఆ దేశ యూనివర్సిటీ నోట్లో మట్టి కొడుతున్నాయి. మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో విరుచుకుపడుతున్నారు. బంగారు భవిష్యత్తును తలుచుకుంటూ అమెరికాకు వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఆగస్టులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది. అమెరికా ఆగస్టులో విదేశీ విద్యార్థులకు జారీ చేసే వీసాలు భారీగా తగ్గిపోయాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే యుఎస్ వచ్చే విద్యార్థుల సంఖ్య 19% తగ్గింది. కరోనా మహమ్మారి తర్వాత రికార్డు స్థాయిలో విద్యార్థులు తగ్గిపోయారు. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 44% తగ్గింది. సాధారణంగా యుఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్రదేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. మరోవైపు చైనా విద్యార్థులకు యుఎస్ 86,647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు. అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. సోషల్ మీడియా వెట్టింగ్ కోసం వీసాల జారీని నిలిపివేసింది. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. టారిఫ్లతో పలు దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో విదేశీ విద్యార్థులను కట్టడి చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యార్థులను 15% పరిమితం చేయాలంటూ యూనివర్సిటీలకు హుకుం జారీ చేశారు. ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలంటూ దేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు తేల్చి చెప్పారు. విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి, జాతి, లింగ ఆధారిత నియామకాలు నిలిపివేయడం, విద్యార్థుల అడ్మిషన్ సమయంలో పరీక్షలు పెడితేనే నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని వెల్లడించింది. ఈ నిబంధనలను అంగీకరించిన వర్సిటీలు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందవచ్చని ఆ లేఖలో వెల్లడించింది. వీటిలో విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు, రీసెర్చ్ నిధులు, విదేశీ స్కాలర్స్ కు వీసా అనుమతులు, ట్యాక్స్ కోడ్లో ప్రాధాన్యం వంటివి పొందవచ్చని సూచించింది. అమెరికాలో ఉన్నత విద్యను పునర్వ్యవస్థీకరించి తమ భావజాలానికి అనుకూలంగా మార్చుకోవడానికి ట్రంప్ కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది.